వెల్కమ్ టు మిల్లెట్స్ మ్యాజిక్. ముందుగా మీ అందరికీ కనుమ శుభాకాంక్షలు. కనుమ అంటే వన్ కైండ్ ఆఫ్ ఒక ఫుడ్ ఫెస్టివల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం రకరకాల ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకొని అలా ఆరగించేస్తూ ఉంటాం కాబట్టి. అయితే ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ఈట్ యువర్ ఫుడ్ ఈజ్ యువర్ మెడిసిన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు ఈట్ మెడిసిన్స్ యువర్ ఫుడ్. అంటే ఆహారాన్ని మితంగా మాత్రల్లా తీసుకోవాలి, లేదంటే మాత్రల్నే ఆహారంలో అపరిమితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆహారాన్ని మితంగా మాత్రల్లా తీసుకుంటే మరి మనం బలంగా ఉంటామా అంటే ఎస్ ఉంటాం. మాత్రల్లాంటి తృణధాన్యాలను తీసుకుంటే చాలు, అవే మనకి సిరిధాన్యాలు. మరి అటువంటి సిరిధాన్యాలతో ఈరోజు కనుమ కాబట్టి ఎలాంటి రెసిపీస్ని తయారు చేసి చూపించబోతున్నారో మన హేమ గారిని అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ టు హర్. హాయ్ హేమ గారు. హాయ్ అండి. సో ముందుగా మీకు కనుమ శుభాకాంక్షలు హేమ గారు. మీకు కూడా కనుమ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ టీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. మరి ఈ రోజు మిల్లెట్స్ తో ఏంటి స్పెషల్ గా తయారు చేసుకోవచ్చు? ఈ రోజు కొర్రలు కట్టు పొంగల్ చేస్తున్నాం. కొర్రలు కట్టు పొంగల్. సంక్రాంతి మంత్ అంతా కూడా బియ్యంతో చేసిన కట్టు పొంగలు అన్ని గుళ్ళల్లో కూడా ప్రసాదం కింద ఇస్తారు మనకి. ఓకే. పొంగల్ చేసి అంటే మిరియాలతో చల్లగా ఉంటుంది కాబట్టి మిరియాలు అజీర్తి లేకుండా మిరియాలు దానికి మిరియాలతోనే టేస్ట్ వస్తుంది కదా, దాని స్మెల్ కూడా తెలుస్తుంది, మిరియాలతోనే బాగా టేస్ట్ వస్తుంది. అయితే ఇంకొక రెసిపీ కొర్ర జంతికలు. ఎక్కువ స్వీట్సే ఉంటాయి కానీ ఇవి కూడా బాగా ఇష్టపడతారు కాబట్టి మనం జంతికలు చేద్దాం ఈరోజు. ఓకే. సో ఫస్ట్ అయితే రెసిపీ ఏం తీసుకుంటారు? పొంగల్ తీసుకుంటారా? పొంగల్ ఓకే. కొర్రలు కట్టు పొంగల్. మరి కొర్రలు కట్టు పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. కొర్రలు 100 grams, పెసరపప్పు 100 grams, నెయ్యి 20 grams, జీలకర్ర 10 grams, మిరియాలు 10 grams, అల్లం ముక్కలు 10 grams, పచ్చిమిర్చి 4, మిరపకాయలు 2, ½ కప్ మెంతాకు, ½ కప్ కొబ్బరి, కొంచెం జీడిపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు తగినంత. కొర్రలు కట్టు పొంగల్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా, ఇక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మ్యామ్ ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఫస్ట్ కొర్రలను 4-5 గంటలు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించాలి. ఓకే. ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత నెయ్యి తీసుకుని ముందే మీరు తాలింపు పెట్టి ఆ తర్వాత కొర్రలు వేసి చేస్తారా? దీంట్లో ఇవన్నీ వేసి ఉడకబెట్టడం వల్ల ఆరోమా అంతా దానికి పడుతుంది అనమాట. లాస్ట్లో తాలింపు కాకుండా ముందే అన్ని మనం దీంట్లో అంటే మెంతాకు కూడా వేస్తాం కదా, దీంట్లో ఆకు వస్తుంది, కొబ్బరి వస్తుంది, మొత్తం అన్ని. మీరు అన్నారు కదా మాత్రలా తింటే ఆహారం అని, అలాగా ఇది కొంచెం తింటే కూడా సరిపోతుంది అనమాట. దీంట్లో ఇప్పుడు మిరియాలు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది మిరియాలు కట్టు పొంగల్లో ఎక్కువ వేస్తాం అనమాట. డైరెక్ట్ అలా వేసుకుంటాము, కొంచెం దంచి దంచి కాదండి, డైరెక్ట్ వేసుకోవాలి. ఓకే. దానికి మిర్చి అంతా కూడా మనకి దీంట్లోనే వస్తుంది. కొద్దిగా తగ్గిద్దాం. ఇప్పుడు దీంట్లో వేరే కారం అలా వేసేది ఏమి ఉండదు. అల్లం, మిరియాలు, పచ్చిమిర్చి, ఇవి వేసుకోవాలి. అలాగే దీంట్లో మనం మెంతాకు వేస్తున్నాం. మెంతాకు ఆరోగ్యానికి చాలా మంచిది, మీకు తెలిసిందే కదా మెంతి. ఇది ½ కప్. కొంచెం పచ్చి వాసన పోయేటట్టు వేపేయాలి. ఇప్పుడు మనకి ఇంకా ఘాటు కావాలి అని అంటే పచ్చిమిర్చి ఒకటి, మిరియాలు ఒకటి, అంతే కదా. ఒకటి అల్లం ముక్కలు వేస్తాం దీంట్లో, అంతే. దీంట్లో కారానికి ఇంకేం వేయాల్సిన అవసరం ఉంది.
వేసి మెంతి పచ్చి వాసన పోయేటట్టు కొంచెం మనం, అలాగే దీంట్లో కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి తీసుకున్నాం మనం, అలాగే పచ్చి కూడా తురుముకుని వేసుకోవచ్చు దీంట్లో. సో కొర్రల్లోని ఫైబర్ కంటెంట్ ఎంత ఉంటుంది? కొర్రల్లో 8% ఉంటుందండి. జొన్నలు, సజ్జలు, రాగుల తర్వాత మనకి కొర్రలే ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇది బలం కూడా. కరివేపాకు, కొత్తిమీర కొంచెం వేసుకుంటే, కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో మనం ఒక తాలింపు పెట్టుకుని పైన. సో ఎండుమిర్చి కూడా అప్పుడేనా? ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర ఒకసారి ఇట్లా పెట్టేసుకుంటాం కదా, మళ్ళీ తాలింపు అవసరం అంటారా? అవునండి. ఉడికిన తర్వాత పైన కొద్దిగా నేతితో వేస్తే బాగా కనిపిస్తుంది మనకి, బాగుంటుంది కదా తాలింపు. దీంట్లో వేస్తూ అంటే దీంట్లో అంతా కలిసిపోయి ఉడికిపోతుంది కదా, దీని టేస్ట్ అంతా పొంగల్కి పడుతుంది. కొంచెం వేగిన తర్వాత మనం కొర్రలు, వాటర్ తీసేసి కొర్రలు వేసేసుకోవాలి. సో ఇందులో ఇంకా వాటర్ అనేది వేస్తారా? వేస్తానండి వాటర్ కొంచెం. ఇది ఇలా వేగిన తర్వాత దీంట్లో పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదా? డైరెక్ట్ వేసేస్తాయి. కడిగేసుకుని వేసేసుకోవచ్చు. కొంచెం వాష్ చేసుకుని వేసుకోవాలి. సేమ్ కొర్రలు ఎంత తీసుకున్నామో పెసరపప్పు కూడా సేమ్ తీసుకోవాలి. ఓకే. 1 కప్పు కొర్రలు తీసుకుంటే 1 కప్పు పెసరపప్పు. అంటే మనకి 1 కప్పు పెసరపప్పు ఇది కలిపి మనకి 1 గ్లాస్ ఎంత ఉందో అంత అవుతుంది. ఓకే. ఇప్పుడు దీనికి 5 వంతులు నీళ్ళు వేసుకోవాలి. అంత పడుతుందా? అంత పడుతుంది. అంటే టోటల్గా కలిపి ఇది 1 గ్లాస్ పడితే 5 గ్లాసులు వేసుకోవాలి. 5 గ్లాసులు. కొంచెం వేగింది కదా, దీంట్లో వాటర్ వేస్తాం. సో ఇది కూడా ఉడకడానికి చాలా టైమే పడుతుందా? చాలా అంటే ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది అంతే. మొత్తం కలిపేసుకొని ఇంకా మూత పెట్టించుకోవడమే. దీంట్లోనే ఇప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. ఇది మనం సైంధవలోనూ వాడుతున్నాం అనమాట. ఇది ఉడకడానికి ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుందండి. మెత్తగా అవ్వాలన్నమాట. మనం ఎక్కువ వేసాం కదా వాటర్, మెత్తగా కొంచెం జారుగా వస్తుంది. సరే, మరి దీని మీద మూత పెట్టేసుకుందామా? పెట్టండి. కొర్రల్లో కట్టు పొంగల్ రెడీ అవ్వడానికి ఇంకొక 20 మినిట్స్ టైం పడుతుంది. మరి మేడం, మన నెక్స్ట్ రెసిపీ కొర్రలతో జంతికలు. ఓకే, కొర్రలతో జంతికలు. మరి ఈ కొర్రలతో జంతికలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఫస్ట్ చూసేద్దాం. కొర్రపిండి 1 కప్పు, మినప్పిండి 1 కప్పు, పెసరపప్పు 10 గ్రామ్స్, ఉప్పు తగినంత, కారం టీ స్పూన్, కొద్దిగా వాము. మామూలుగా మనం జంతికలు పిండి ఎట్లా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవడం. కొంచెం పెసరపప్పు ఉడకబెట్టుకొని ఆ వేడి నీటితోటే ఈ పిండి కలుపుకుంటాం. ఓకే. పెసరపప్పు అంటే ఇంకా 10 గ్రామ్స్ చెప్పారంటే చాలా చాలా కొంచెం అండి. అంటే మనం తీసుకున్నది 1 కప్పే కాబట్టి కొంచెం చాలు. ఫస్ట్ అయితే ఒక 10 గ్రాములు పెసరపప్పు తీసుకొని మనం ఉడికించుకుందాం. ఫస్ట్ అదైతే స్టార్ట్ చేద్దాం. వాటర్ ఎంత తీసుకోవాలి? కంటెంట్ ఎంత ఉండాలి? వాటర్ 1 గ్లాస్ తీసుకుందాం అండి. అంటే మిక్స్ చేయడానికి కూడా ఇదే వాటర్ వాడతాం కొంచెం. ఓకే. సో దీన్ని కొంచెం సిమ్లో పెట్టాను. ఈలోపు అది కూడా అవుతుంది కదా, చాలా వేడిగా ఉంది. పెసరపప్పు వేసి ఉడకబెట్టాలి దీంట్లో వాటర్ వేసి. జస్ట్ 10 గ్రామ్స్ మాత్రమే పెసరపప్పు తీసుకుంటున్నామండి. అందులోని 1 గ్లాసు వాటర్ వేసి కొంచెం వామ్ అయిన తర్వాత వాటర్ కూడా
అందులోని 10 గ్రాములే కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత అందులోని మనం కొర్రల పిండిని కలుపుకుంటాం అండ్ మినప్పప్పు పిండిని కూడా కలుపుకుంటాం. తొందరగానే ఉడికిపోతుంది, చాలా తొందరగా. 5 minutes కూడా పట్టదు ఇది. ఓకే, ఉడికింది. పిండిలో వేసి కలుపుకుందాం. ఈ లోపు ఈ పిండి ఈ బౌల్లోకి తీసుకుందాం. రెండింటిని మిక్స్ చేసేసుకుంటారు. రెండింటిని మిక్స్. ఓకే, మినప్పిండి కొర్రల పిండి రెండింటిని కలిపేసుకుంటున్నాం. అంతే. దీంట్లో కొద్దిగా సాల్ట్ సరిపడే, మిర్చి పౌడర్, వాము కూడా దీంట్లో అరుగుదలకి చాలా మంచిది కాబట్టి వామును కూడా వాడుతున్నాం. ఇలా కలిపి పెట్టుకుని అది ఉడికిన తర్వాత దీంట్లో వేసి మిక్స్ చేసుకోవాలి. మేడం పెసరపప్పు అయిపోవచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. చూడండి ఉడికిపోయింది. ఇది దీంట్లో మిక్స్ చేసి కలుపుకోవాలి. సో ఈ వాటర్ సరిపోకపోతే ఇంకా కొంచెం మామూలు నార్మల్ వాటర్ వేసి మిక్స్ చేసుకోవచ్చు. ఓకే, ఇది దీంట్లో వేసేద్దాం. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి. బాగా వేడిగా ఉంది కదా. వేడిగా ఉన్నా వేడిదే కలిపితే మనకి క్రిస్పీగా వస్తాయి జంతికలు. ఓకే, దానికోసమే మనం కొంచెం ఉడకబెడతాం దాన్ని. సో ఇంకా క్రిస్పీగా రావడానికి చాలా మంది కొంచెం డాల్డా గానీ నెయ్యి గానీ వేసి కలుపుతూ ఉంటారు కదా, అలా మనకి ఇది ఏం అవసరం ఉండదండి. ఇంకా ఇది వేడిగా ఉంటుంది కదా, క్రిస్పీగా కావాలంటే మామూలుగా నార్మల్గా కూడా వేడి నీళ్ళు వేసి కలుపుతారు. మనం పెసరపప్పు వేసాం కాబట్టి ఇంకా కమ్మదనం కూడా వస్తుంది. పెసరపప్పు కమ్మదనం కూడా దీంట్లో కలుస్తుంది. కనుమని ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు మీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు ఊర్లో గంగిరెద్దు ఆట అని సంక్రాంతిలో బాగా జరిగేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళు గంగిరెద్దు ఆడించే వాళ్ళే లేరు. హరిదాస్ పాటలు పొద్దున్నే ఊరంతా తిరుగుతా పాడతా అందరి ఇంటికి వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం మనం. అతనికి పిండి వంటలు ఇవ్వడానికి, లేదంటే అప్పుడు కొత్తగా పండిన ధాన్యం ఇవ్వడం. ఎక్కడికైనా వెళ్తే ఇప్పుడు పల్లెటూరులోనే వెళ్తుంటే అసలు గంగిరెద్దుల విన్యాసాలు కూడా తగ్గిపోయినాయి అక్కడ కూడా. అవును, చాలా సిటీ వచ్చాక మాత్రం మనం కైట్ ఫెస్టివల్ అని బాగా గ్రాండ్ గా చేస్తున్నారు. సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ చూసినా విపరీతంగా కైట్స్ కనిపిస్తాయి. ఇంకా మోర్ ఓవర్ భోగి దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, చాలా ఎక్కువ కైట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి. దీన్ని కొంచెం చల్లటి నీళ్ళు వేసి మనం జంతికలు తిప్పుకోవటానికి వీలుగా జారేటట్టు కలుపుకోవాలి. పొంగల్ కూడా ఒక్కసారి చెక్ చేస్తాను, ఎక్కడ వరకు వచ్చిందో చూద్దాం. చూడండి ఇంకా కొంచెం వాటర్ ఇంకాలంటారా? కొంచెం అయితే మనం దించేసుకోవచ్చు. దించుకుని దాన్ని తాలింపు పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. మామూలుగా తిరుపతి వెళ్తే పొంగలి కనిపిస్తూ ఉంటాయి ఎక్కువగా, అక్కడ వంటకాలలోనే పొంగలి చాలా ఫేమస్ కదా అటువైపు. ఎక్కువ ప్రసాదంలోనే తినేవాళ్ళం మా చిన్నప్పుడు అయితే. ఇప్పుడు చేసుకుంటున్నాం కానీ ఇలా కొంచెం మనం జంతికలు దాంట్లో జారేటట్టు కలుపుకోవాలన్నమాట. మరీ పలచగా అయినా కూడా రాదు. మూకుడు పెట్టి కొంచెం నూనె వేడి చేసుకున్నాం. ఓకే, సో ఆయిల్ వేడయ్యే లోపు అది కూడా కలిపేసుకోవచ్చు పూర్తిగా. బాండి పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలా? అవునండి. సో ఇది కూడా నువ్వుల నూనె వాడుతున్నామా దీనికి కూడా? అవునండి, వేరుశనగ నూనె కూడా వాడుకోవచ్చు. కోల్డ్ ప్రెస్డ్ అంటే గానుగుతో తీసిన నూనెలు ఇప్పుడు అంతా శ్రేష్టం అని. మధ్యలో అంతా రిఫైండ్ ఆయిల్లోకి వెళ్ళిపోయారు. అవును, కొంచెం ఇది తడుపుకుంటే ఈ పిండి దానికి అంటుకోకుండా ఉంటుంది. సో మామూలుగా మనం జంతికలు ఎలా తయారు చేసుకుంటామో ఇంకా యాస్టీస్గా అంతే, కాకపోతే కలుపుకునే విధానమే కొంచెం వేరుగా ఉంది. నార్మల్గా అయితే శనగపిండిలోనే మనం డైరెక్ట్గా నార్మల్ కూల్ వాటర్ వేసేసి కలిపేస్తూ ఉంటాం. డాల్డా వేస్తారు చాలా మంది. అప్పుడు డాల్డా కొంచెం క్రిస్పీగా రావడం కోసం వేస్తూ ఉంటారు. అయితే మనం అయితే పెసరపప్పుని ఉడకబెట్టుకొని ఆ నీళ్ళతోనే డైరెక్ట్గా మనం ఇప్పుడు పిండిని కలుపుకున్నాం. కొర్రపిండి మినప్పిండి రెండింటిని కలుపుకున్నాం కాబట్టి ఇంకా బాగా క్రిస్పీగా వస్తుంది. కేవలం పెసరపప్పుతో క్రిస్పీగా వస్తుంది అని చెప్తున్నారు మీరు. చూద్దాం. సో ఆయిల్ కాగిపోయినట్టుంది కదండి, స్టార్ట్ చేద్దామా? దీంట్లో ఫిల్ చేసుకున్నాం కదా, దీంతో ఇలా జంతికలు
సో అప్పుడే కదిపించడానికి కూడా లేదు. సో ఈలోపు ఒక్కసారి దీనిపైన కూడా ఒక లుక్ వేయండి. సో ఏ స్టేజ్లో ఉందో కూడా చూద్దాం. ఇది అంటే ఇంకా ఫైనల్గా తాలింపు కూడా ఉంది కదా, ఇది అయిపోయిందంటే ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి మూత పెట్టండి. ఇది అయిన తర్వాత మనం తాలింపు వేస్తాం. ఓకే. ఇలా నువ్వుల నూనెతో వేపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంటే బాగా నొరక కింద వచ్చి మూకిడి నుంచి బయటికి కూడా వచ్చేస్తుంది, చేయి కాలిపోయే ప్రమాదం ఉందన్నమాట. అందుకని కొంచెం చింతపండు రెబ్బ ఒకటి దీంట్లో వేస్తే పొంగకుండా ఉంటుంది. సో అయిపోయినట్టుందేమో చూడండి, తీసేయచ్చు. ఇంకా బాగానే ఎగిపోయింది. లేదంటే కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది. ఇది కొంచెం ఆపేసి తీసేద్దాం. సో మన కొర్రలతోటి జంతికలు ఫినిష్ అయిపోయింది కాబట్టి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొంగల్ ఉంది. సో ఇంకా కొంచెం దీనికి తాలింపు అయితే బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, తాలింపు కూడా వేసుకుందాం. ఇది తీసి వేరే చిన్న మూకుడు పెట్టుకుందాం. కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి ఎక్కువ వేసుకోవాలి దీంట్లో. జీడిపప్పు వేయాలండి. ఫస్ట్ జీడిపప్పు వేసుకున్నారంటే ఇది వేయించి తీసేస్తారా? లేదండి, దీంట్లో ఉంచేద్దాం. వేరే పెద్ద కొంచెం జీలకర్ర, ఈ మిరపకాయలు, ముందే తాలింపులు అన్నీ వేసేసాం కాబట్టి ఓన్లీ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. స్టవ్ ఆపేసి దాంట్లో కలిపేసి బాగా మిక్స్ చేసి, ముందుగానే మనం తాలింపు పెట్టి తర్వాత ఉడకబెట్టాం కాబట్టి తాలింపు అంతా కూడా మొత్తం పొంగల్కి పట్టేస్తుంది. కాబట్టి కొంచెం జస్ట్ ఫైనల్ టచ్, అది కూడా నెయ్యి మిక్స్ అయితే బాగుంటుంది కాబట్టి కొంచెం తాలింపు వేసుకుందాం. సో గుమ్మగుమ్మలాడే పొంగల్ కూడా రెడీ అయిపోయింది. కొర్రలతో తయారు చేసిన పొంగలు, కొర్రలతో తయారు చేసిన జంతికలు రెండు రెడీగా ఉన్నాయి. మరి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. కొద్దిగా జారుగా ఉండగానే దించుకుని బౌల్లోకి తీసుకుంటే చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడిపోతుంది. ఓకే, ఇలా తీసుకుని దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం. దీంట్లో కొబ్బరి వేసాము, మెంతాకు వేసాము, అన్నీ మెడిసిన్ లాగే ఈ ఫుడ్ తిన్నాను. సో సకల పోషక విలువలున్న కొర్రలు పొంగల్ రెడీగా ఉంది. ఇంకో పక్క జంతికలు, కొర్రలతో జంతికలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సో కనిమ స్పెషల్ ఈరోజు మా మిల్లెట్స్ మ్యాజిక్లో ఇవేనండి. సో యమ్మీ యమ్మీ పొంగల్ అండ్ జంతికలు రెండు రెడీగా ఉన్నాయి. మరి వీటిని రుచి చూసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. కొర్రలు కట్టు పొంగల్కి కావలసిన పదార్థాలు: కొర్రలు 100 గ్రాములు, పెసరపప్పు 100 గ్రాములు, నెయ్యి 20 గ్రాములు, జీలకర్ర 10 గ్రాములు, మిరియాలు 10 గ్రాములు, అల్లం ముక్కలు 10 గ్రాములు, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 2, మెంతాకు అరకప్పు, కొబ్బరి అరకప్పు, జీడిపప్పు 10 గ్రాములు, కరివేపాకు తగినంత, కొత్తిమీర తగినంత, ఉప్పు తగినంత. కొర్రలు కట్టు పొంగలికి తయారు చేసే విధానం: మొదటగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత మనం తీసుకున్న గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. అందులో మిరియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మెంతాకు, కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర వేయించుకోవాలి. ఆ తర్వాత పెసరపప్పు, ముందుగా నానబెట్టుకున్న కొర్రలను వేసుకోవాలి.
అందులో 5 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. ఉప్పు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇది ఉడకటానికి 20 నిమిషాల సమయం పడుతుంది. ఆ తర్వాత మరో పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఈ తాలింపును ఉడికిన పొంగల్లో మిక్స్ చేసుకుంటే వేడివేడిగా కొర్రల కట్టు పొంగల్ రెడీ. కొర్రల జంతికలకి కావలసిన పదార్థాలు: కొర్రల పిండి, మినపపిండి, పెసరపప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వామును తగినంత. కొర్రల జంతికలు తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని పెసరపప్పును ఉడికించుకోవాలి. మరో బౌల్లో ఈ కొర్ర పిండి, మినప్పిండిని వేసుకొని తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ కారం, వామును తగినంత వేసుకొని కలుపుకోవాలి. తరువాత ఈ ఉడికిన పెసరపప్పుని వాటర్తో ఈ కొర్రల పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక జంతికల గొట్టంలో ఈ మిశ్రమాన్ని వేసుకొని జంతికలను వేసుకుంటే 2 నిమిషాల్లో వేడివేడిగా కొర్రల జంతికలు రెడీ. కొర్రల పొంగలికి, కొర్రల జంతికలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. యమీ పొంగల్ వేడివేడిగా ఉంది. నెయ్యి వేశారు కాబట్టి మిరియాలు, నెయ్యిలు స్మెల్ రియల్లీ అద్భుతం, అమోఘం. చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. అన్ని సమపాలల్లో చాలా బాగా సరిపోయాయి. సాల్ట్ కానీ, కారంగా కానీ నిజంగా. సో జంతికల విషయానికి వస్తే ఇప్పటి వరకు మామూలు జంతికలే ఎప్పుడు మనం తినేది మనకు తెలుసు కదా. మినపిండి, శనగపిండి రెండు మిక్స్ చేసి మనం చేస్తాము. సో ఇప్పుడు కొర్రలతో తయారు చేసిన జంతికలు ఇది. నేను బయట చేస్తున్నప్పుడు వచ్చే శబ్దం బట్టి మీకు తెలుస్తుంది ఎంత క్రిస్పీగా ఉందని. రియల్లీ చాలా బాగుంది. మీరు అన్నట్టు ఇది నువ్వుల నూనెలో చేసినా కూడా ఆ స్మెల్ తెలియట్లేదు. ఉండదండి, అంటే కొంతమంది అలా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా క్రిస్పీగా చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే అసలు నార్మల్గా మనం చేసుకున్న జంతికలకి దీనికి పెద్ద వేరియేషన్ కూడా ఏం తెలియటం లేదండి. ఈ నూనెలో వేపడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది. సో మామూలుగా అలా మనం తయారు చేసుకున్న శనగపిండి ఎక్కువగా తినకూడదని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి సో దాన్ని అవాయిడ్ చేసి మనం కొర్రలతో తయారు చేసుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. హెల్త్కి హెల్త్, మనకు కావాల్సిన ఫుడ్ కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ హేమ గారు. ఈరోజు కనుమ సందర్భంగా మా అహోబిల్లం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్లోని చక్కగా మంచి రెసిపీస్ని తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ తరపు నుంచి కూడా వ్యూవర్స్కి ఒకసారి కనుమ విషెస్ చెప్తే. కనుమ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. మీరు కూడా అహోబిల్లం ఫుడ్స్ మిల్లెట్స్ మ్యాజిక్లో మేము తయారు చేసిన ఈ పొంగల్ అలాగే జంతికల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.